ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మన నిజ జీవితంలో మనం ఏదైనా నిర్ణయం తీసుకునే టైంలో మనం ఎప్పుడైనా దేవుని యొక్క శాసనాల గురించి, ఆయన కట్టడాల గురించి, ఆయన న్యాయ విధులను గురించి, ఆయన ఆజ్ఞల గురించి ఆలోచన చేస్తూ ఉన్నామా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన దృష్టికి ఏది మంచిది అనిపిస్తుందో అది చూస్ చేసుకుంటాము, ఏది తోచుతుందో అది చూస్ చేసుకుంటాం. మనం కళ్ళతో ఏమైతే చూసామో వాటిని నమ్మేస్తూ ఉంటాము. కానీ మనం ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని ఆజ్ఞకు మనం లోబడాలా, దేవుని శాసనాలను మనం గైకొనాలా. అప్పుడే మన జీవితంలో ప్రాస్పారిటీ చూస్తాము, ఆశీర్వాదాలు చూస్తాం, సంతోషకరమైన లైఫ్ స్టైల్ని మనం చూస్తాము. మనం తీసుకునే చెడు నిర్ణయాలు మన జీవితంలో ఎంతో వేదనను మిగిలిస్తాయండి. తిరిగి మళ్ళీ రికవర్ కావడానికి, తిరిగి మళ్ళీ జీవితాన్ని మలుచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కాబట్టి మన జీవితంలో నిర్ణయం తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తనలు 119:2 చదువుకుందాం. దేవుని శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకు వారు ధన్యులు. హల్లెలూయా. ఆయన శాసనాలను గైకొంటూ పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు అంటండి. సో ఎప్పుడైతే నీ నిర్ణయాలలో నువ్వు దేవుని శాసనాన్ని పాటిస్తావో, ఆజ్ఞను పాటిస్తావో, నీ జీవితము ధన్యులుగా మారుతుంది, నీ జీవితం అద్భుతముగా మారుతుంది. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.